ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో క్లియర్‌గా ఇచ్చాను గదా! నా ఛానల్ మానిటైజేషన్ ఆగిపోయింది. టెంపరర్‌లీ గావచ్చు, లేదా అది పర్మనెంట్ గూడా అయ్యుండొచ్చు. నాకు తెలీదు. ఒక్కటండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. యూట్యూబ్ ఛానల్ పెట్టినంత ఈజీ కాదు. ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడం అంటే. ఒకసారి మానిటైజేషన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఎంత కష్టమో. ఆ 4000 వాచ్ అవర్స్ రావడం అది నిజంగా ఒక గొప్ప వరం. ఆ గొప్ప వరం అయితే నాకొచ్చింది. కానీ అది ఎక్కువ రోజులు గూడా నిలవలేకపోయింది నా ఛానెల్‌లో. అయినా సరే పర్లేదు. మళ్ళీ మన దగ్గర కంటెంట్ ఉంటే, దానికి తోడుగా ఆత్మవిశ్వాసం, మనం చేయగలం అనే నమ్మకం, ధైర్యం ఇవి కలిపి ఉంటే మాత్రం తప్పకుండా మళ్ళీ ఛానెల్ మానిటైజేషన్ అవుతదండి. మీరెవరు గూడా బాధపడకండి. నాకు ఇప్పటి వరకు నాకు సపోర్ట్‌గా నిలిచి, నా ఛానెల్ మానిటైజేషన్ అయ్యేందుకు సహకరించిన నా 70,000 మంది సబ్‌స్క్రైబర్స్‌కి పేరు పేరున అందులో నాకొక 70 మంది పేర్లు గూడా తెలియదు. అయినా సరే పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను చేసిన తప్పులు మాత్రం మీరు చేయకండి. నేనెందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నేను దాన్ని ఎలాగో సైలెంట్‌గా సాల్వ్ జేసుకోవచ్చు. అది నాకు పెద్ద విషయం గాదు. యూట్యూబ్ వాడికి డైరెక్ట్‌గా మెయిల్ పెడతా, కనెక్ట్ అవుతా. అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? అసలుకెందుకు నా ఛానెల్ డిమానిటైజేషన్ అయిందని నేను సింపుల్‌గా తెలుసుకొని నేను దాన్ని సాల్వ్ జేసుకోగలను. బట్ నా ఉద్దేశ్యం ఏంటి అంటే ఇక్కడ చాలా మంది మానిటైజేషన్ ఛానెల్స్ అయ్యాయి. అఫ్‌కోర్స్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళవి ఇంకా అసలు నానా తిప్పలు పడుతూ మానిటైజేషన్ కోసం 4000 వాచ్ అవర్స్ ఎలారా దేవుడా! అని ఆలోచించే వాళ్ళు గూడా చాలా మందున్నారు. నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటదో. ఒక ఛానెల్ మానిటైజేషన్ అవ్వడం, సరే డబ్బులొస్తున్నాయా? లేవా? అనేది పక్కన పెడితే ఆ విషయం కొన్ని రోజులు. ఫస్ట్ మన ఛానెల్ మానిటైజేషన్ అవ్వాలి గదా! డబ్బులు రావాలంటే నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే ఫస్ట్ నీ ఛానెల్ మానిటైజేషన్ అయ్యుండాలి గదా! 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యుండాలి గదా! ఆ 4000 వాచ్ అవర్సే కంప్లీట్ అవ్వకపోతే ఇంక ఛానెల్ బెట్టినా సరే, ఎంత కంటెంట్ క్రియేట్ జేసి నువ్వు ఎంత ఓన్ కంటెంట్ డిజైన్ జేసుకున్నా సరే, బాధనిపిస్తది చాలా మందికి. ఒక్కొక్కసారి ఒకానొక టైంలో నాకనిపిచ్చేది. అసలు ఏందిరా ఈ యూట్యూబు ఒక్క రూపాయి రాలేదు. ఎందుకు జేయాలిరా అసలు? నేనింత టైం వేస్ట్ దీని మీద. ఏదో ఫేమస్ అవుతున్నామంటే అవుతున్నాము. నలుగురు మంచి మనుషులు పరిచయం అవుతున్నారంటే అవుతున్నారు గానీ, అసలు ఛానెల్ మానిటైజేషన్ అవ్వనప్పుడు అసలు నేనెందుకు వీడియోలు చేయాలని నేను చాలా సార్లు ఆలోచించా. కానీ నేనెప్పుడూ గూడా ధైర్యాన్నయితే కోల్పోలేదు. నేనొకటే అనుకునేవాడిని మనసులో, మనం చేసే పనిలో నలుగురికి ఉపయోగపడాలి, నిజాయితీ ఉంటే మాత్రం తప్పకుండా లైఫ్‌లో అవ్వచ్చు, యూట్యూబ్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు తప్పకుండా సక్సెస్ అవుతామండి. నేనదే నమ్మాను. అదే నమ్ముతాను గూడా. మీకు కూడా నేను నమ్మిన సిద్ధాంతాలనే నేను పాటించేవే మీకు చెప్తాను ఏ రోజు గూడా. బ్యాడ్ హాబిట్స్ ఏమైనా చెప్పానా మీకు? హ్మ్. చెప్పను. అవి ఎందుకంటే ఒక యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఉండాల్సిన లక్షణం ఏందంటే, ఫస్ట్ తను మంచిగా ఉండాలి. తను మంచిగా ఉన్న తర్వాత సమాజాన్ని మార్చగలగాలి. సరే సమాజాన్ని మారుస్తానా లేదా నాకు తెలీదు గానీ, నా వల్ల ఒక్కరు మారినా సరే అది నాకు చాలా ఆనందమే. సరే సింపుల్‌గా జెప్తాను. నా ఛానెల్ మానిటైజేషన్ పోయింది. ఆ మానిటేషన్ పోయిందని జెప్పి నాకైతే కొంచెం బాధ ఉండొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ వీడియోలు జేసే వాళ్ళకి, లైవ్ వీడియోలు జేసే వాళ్ళకైతే ఇంకా ఈ బాధ బాగా అర్థమైతది. అరే! ఒక అబ్బాయి ఛానెల్ ఇంత కష్టపడి మానిటైజేషన్ తెచ్చుకున్నాక మానిటైజేషన్ ఆగిపోయిందంటే నాకు నిన్న రాత్రినే మెయిలొచ్చింది. యూ ఆర్ అనేబుల్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ద యూట్యూబ్ అని. సరే వాడు నా మీద ఏమైనా కక్ష కట్టడానికి వాడేమైతే ఏం మనిషి గాదు. ఇదంతా ఏఐ వాడికిచ్చేస్తాడు. యూట్యూబ్ వాడు. వాడేం మనిషి గాదు. వాడితో గొడవ పెట్టుకోవడానికి మనం ఏఐ వాడికిచ్చేస్తాడు. ఇంకా నా ఛానెల్ మానిటైజేషన్ ఆగిపోవడానికి మెయిన్‌గా కొన్ని రీజన్స్ చెప్తానండి. నా ఛానెల్‌లో ఏంటంటే, ఎక్కువగా ఈ ఫన్నీవి క్లిప్స్ వాడతా. ఫన్నీ క్లిప్స్ వాడతా. ఎవరివో తెలీదు వాళ్ళు. వాడికి నాకేం సంబంధం లేదు. ఈమె మా బామ్మగారు, ఈమె మా అత్త, మా పిన్ని అని జెప్పి ఫన్నీ క్లిప్స్ వాడతా. అవి యూజ్ చేయడంలో గూడా ఒక తరీకా ఉంటదండి. అవి అందరూ యూజ్ చేయగూడదు. నిజం జెప్పాలంటే అవి యూజ్ చేయకపోవడమే మంచిది. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సరే నీకు కాపీరైట్ పడకపోవచ్చు. బట్ ఇది ఏ రోజుకైనా కాపీరైట్ పడే అవకాశం ఉంది. యూట్యూబ్ వాడు ఏం జేస్తాడంటే, ఇప్పుడు ఒక వీడియో పెట్టావు. వాడు వెంటనే నీ మీద యాక్షన్ తీసుకోడు. నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, సంవత్సరానికో యాక్షన్ తీసుకుంటాడు. అప్పుడు నువ్వు అది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటే, నువ్వు ఈరోజు ఈ తప్పు చేయొద్దు. ఇక్కడ చేసే తప్పే వాడక్కడ నిన్ను గమనించి నీ ఛానెల్ డీమానిటైజేషన్ చేస్తాడు. సరే ఇంక ఛానెల్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళ పరిస్థితి మరి ఒకవేళ మేము గూడా అలాంటి వీడియోలు పెడుతున్నాం గదా! దాని పరిస్థితి ఏంటి అంటే కాపీరైట్ ఏస్తాడు నీకు. హ్మ్. ఒకవేళ నీ ఛానెల్ మానిటైజేషన్ అయ్యుంటేనేమో మానిటైజేషన్ రిజెక్ట్ చేసి పడేస్తాడు. లేదంటేనేమో కాపీరైట్ ఏస్తాడు. ఆ కాపీరైట్ ఏస్తే మళ్ళీ దానికి 3 నెలలు కాపీరైట్ స్కూల్ ట్రైనింగు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. తెలీదా? తెలియకపోతే దాని గురించి కూడా అసలు కాపీరైట్ రిమూవ్ ఎలా చేసుకోవాలో కూడా క్లియర్‌గా జెప్తా. ఆల్రెడీ నా ఛానెల్‌లో ఒక కాపీరైట్ రన్ అవుతూనే ఉంది. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఆల్రెడీ మొన్న గూడా ఒక సందర్భంలో చెప్పాను. నా ఛానెల్ ఆల్రెడీ ఒక కాపీరైట్ ఉంది అని. బట్ జాగ్రత్తగా ఉండండి. వీడియోలు చేసే వాళ్ళది నేను చెప్పాలనుకుందేంటంటే, అంత ఈజీ అయితే కాదండి. యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం అంత ఈజీ అయితే కానే కాదు. అది చాలా కష్టం. హార్డ్ వర్క్, డెడికేషన్‌తో కూడుకున్న విషయం ఇది.
యూట్యూబ్ నుంచి ఒక రూ. 10, రూ. 10 సరే రావాలి అంటే దాని వెనక ఎన్నో నిద్రలేని రాత్రుల శ్రమ ఉంటది నాకు తెలిసి. సరే ఇంకా చాలామంది లైవ్‌లు పెడుతున్నారు. సరే లైవ్‌లు పెడుతున్నారు. వాళ్ళ సొంత లైవ్‌లే, వాళ్ళ సొంత ఫోటోలే, వాళ్ళ సొంత కొటేషన్ పిక్స్ పెడుతున్నారు. కొటేషన్ పిక్స్. ఈ లైవ్ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కాబట్టి కొటేషన్ పెట్టి, ఆ కొటేషన్ కింద ఇంకేదో ఇది పూరించండి, ఇది జతపరచండి, లేపోతే అది ఇది అని ఏదో ఒకటి గ్రీన్ స్క్రీన్ పిక్ పెట్టి లైవ్‌లు చేస్తా ఉన్నారు. సరే ఈ లైవ్‌లు చేయడం వల్లనే మరి నా ఛానెల్ మానిటైజేషన్ ఆగిపోయిందా అంటే నాకు తెలీదు. ఆఫ్‌కోర్స్ ఇది కూడా ఒక కారణం అయ్యైతే ఉండొచ్చు. నేను దానికి చెప్పలేను గదా! ఈ లైవ్ చేయడం అనేది నాకు తెలిసి ఆ మధ్య టెక్ ఛానెల్ మాధురి అక్కని నేను ఒకసారి కాంటాక్ట్ అయ్యాను. అయితే ఆమె ఏం జెప్పిందంటే, లైవ్ చెయ్యకపోవడమే మంచిది గ్రీన్ స్క్రీన్ లైవు. అది ఏ రోజైనా ఇప్పుడు నువ్వు చేసే లైవ్ ఏ రోజైనా సరే అది నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఫ్యూచర్‌లో గూడా నీకు కాపీరైట్ పడే అవకాశం ఉంది అని మాధురి అక్క చెప్పినట్లుగానే నా ఛానెల్‌లో కాపీరైట్ పడింది. కాపీరైట్ సాల్వ్ చేసుకునే టైంకి మళ్ళీ ఛానెల్ మానిటైజేషన్ కూడా పోయింది. కొంచెం బాధనిపిస్తుంది మనసుకి. అరే! ఇంత కష్టపడి ఛానెల్ మానిటైజేషన్ తెచ్చుకొని, ఇక మళ్ళీ డీమానిటైజేషన్ అయింది. మళ్ళా మానిటైజేషన్ తెచ్చుకోవాలంటే ఎంత శ్రమ ఉంటదో తెలుసా? ఎన్ని షార్ట్ వీడియోస్ చేయాలో షార్ట్ వీడియోస్‌కి గూడా వాచ్ అవర్ కలుస్తది. ఎన్ని లాంగ్ వీడియోస్ చేయాలో లాంగ్ వీడియోస్‌కి కూడా వాచ్ అవర్ కలుస్తది. ఎన్ని లైవ్‌లు పెట్టాలో లైవ్ వీడియోస్‌కి గూడా వాచ్ అవర్ కలుస్తది. ఈ శ్రమ వెనుక జస్ట్ వాడు యూట్యూబ్ వాడు ఏదో నేను ఒక చిన్న తప్పు చేశానని నాకసలు ఎలాంటి వార్నింగ్ ఇంటిమేషన్ గూడా ఇవ్వకుండా డైరెక్ట్‌గా వాడు నా ఛానెల్ డీమానిటైజేషన్ చేశాడు. వాడికి మెయిల్ పెట్టా. రాత్రి నుంచి మెయిల్ పెడుతూనే ఉన్నా. "అసలెవడ్రా నువ్వు నా ఛానెల్ డీమానిటైజేషన్ చేయడానికంటే" వాడు నాకు మొత్తం వివరించి చెప్తున్నాడు నా ఛానెల్ గురించి. "నువ్వు ఆ రోజు ఇది పెట్టావు, ఈ రోజు ఇది పెట్టావు." వాడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ని ఛానెల్స్‌ని గూడా వాడు ఏఐ వాడు కంట్రోల్ చేస్తున్నాడు. ఆహ్, యూట్యూబ్ అయితే ఇక నుంచి సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి. నేను వద్దని చెప్పను. బట్ జాగ్రత్తగా మీ టాలెంట్ తోటి, మీ ఓన్ కంటెంట్ తోటి నేనెప్పటికి చెప్తా, ఇప్పటికి చెప్తా. కంటెంట్. యువర్ ఛానెల్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ యువర్ కంటెంట్ అండ్ యువర్ ఐడియాస్. నాట్ విత్ అదర్ ఐడియాస్, నాట్ విత్ అదర్ కంటెంట్. నీ కంటెంట్ నువ్వు ఎంత బలంగా నిర్మిస్తే, నీ ఛానెల్ అంత ముందుకెళ్తది. సరే, నేను చెప్పినట్టుగానే వెంటనే ఇన్‌స్టంట్‌గా వెళ్ళకపోవచ్చు జనాల్లోకి. వెళ్తదా? ఇప్పుడు నా మాటలు అందరికీ నచ్చకపోవచ్చు. మీకు డౌట్ రావచ్చు. ఒరేయ్! నువ్వేదో పెద్ద ఫేమస్ గదా! మరి 70,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మరెందుకని నీ ఛానెల్‌లో తిప్పి కొడితే 500, 1000 వ్యూస్ కూడా రావట్లేదంటే సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు వీడియోస్ చూడరు. అంతెందుకు మీ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నా. నీ ఛానెల్ అదే నువ్వేనయ్యా చూస్తున్నావు. మీరే మేడం మీ ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నా. కానీ నేను మీ వీడియోస్ చాలా రేర్‌గా జూస్తా. నా ఛానెల్ కూడా అంతే అయ్యుండొచ్చు. సబ్‌స్క్రైబ్ చేసుకొనుంటారు. అరే! ఈ అబ్బాయి మంచోడు, లేదా ఈ కంటెంట్ మంచిది. ఏదో ఒక వీడియో నచ్చి సబ్‌స్క్రైబ్ చేసుకొనుండొచ్చు. అంత మాత్రం చేత ఇక వాడు ఆ పనంతా వాడి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని, వాడి చదువుని వదిలిపెట్టుకొని, వాడి పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టుకొని, నా వెంటబడి నా ఛానెల్, నా వీడియోలే అయితే పొద్దస్తమానం చూస్తూ ఉండడు గదా! కాకపోతే లైవ్ పెడితే లైవ్‌కొస్తాడు సపోర్ట్ జేయడానికి. ఎందుకంటే ఆ లైవ్‌కొచ్చేది నీకు కొంచెం వాచ్ అవర్ యాడ్ అవ్వచ్చు. ఒక 1 అవరో, 2 అవర్సో అతని వల్ల యాడ్ అవుతే అది నీకు హ్యాపీగా ఉంటది. సరే. ఈ గ్రీన్ స్క్రీన్ లైవ్‌లనేది నా దృష్టిలో 50 ఛాన్సెస్ అండి. నువ్వు పెడుతున్నావు గ్రీన్ స్క్రీన్ లైవ్ అంటే అదేమైనా మిస్టేక్ జరిగితే ఫేస్ చేయడానికి గూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. అలా అయితేనే అలా నీకు ధైర్యం ఉంటేనే గ్రీన్ స్క్రీన్ లైవ్ పెట్టు. లేదంటే పెట్టకు. ఇక నార్మల్ లైవ్ బెట్టుకో. నార్మల్ లైవ్ అందరూ మాట్లాడుతున్నారు కదా! ఫేస్ లైవ్ బెట్టు. ఫేస్ లేకుండా గూడా బెట్టొచ్చు. దానికి గూడా ఇబ్బందయితే ఏం లేదు. గ్రీన్ స్క్రీన్ లైవ్ అయితే ఏ విధంగా అయినా డేంజరు. ఇంకోటి సేమ్ పిక్ 2 లైవ్‌లలో బెడుతున్నారు. 2, 3 లైవ్‌లలో ఇదే మంచి రీచ్ ఉంది గదా! ఈ ఫోటోకే వాల్యూ ఉంది గదా! అని జెప్పి ఇదే పిక్ తోస్తా ఉన్నారిక ముందుకి. అలా చేయడం గూడా చాలా చాలా పొరపాటండి. అది ఎప్పటికైనా డేంజర్ అండి. నీకనిపించకపోవచ్చు, నాకేం గాలేదు గదా! నేను డైలీ బెడుతున్నా అని. నేను గూడా అలాగే అనుకున్నా. బట్ తీరా అది ఫేస్ చేశాక అప్పుడు ఆ పెయిన్ ఇంకా చాలా ఘోరంగా ఉంటదండి. ఫేస్ లైవ్ బెట్టుకోండి. ఫేస్ లైవ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఎలాంటి రూల్స్ ఉండవు ఫేస్ లైవ్‌కైతే. వాడు హ్యాపీగా కళ్ళు మూసుకొని నీ ఛానెల్ మానిటైజేషన్ ఇస్తాడండి. అయినా ఇంకిప్పుడు ఛానెల్ వాచ్ అవర్ తెచ్చుకోవడం గూడా కొంచెం కష్టంగానే ఉందండి. ప్రతి ఒక్క ఛానెల్‌కి లైవ్‌లు పెట్టే వాళ్ళకైతే ఈ బాధ బాగా తెలుస్తది. అమ్మో! వాచ్ అవర్ ఎంత కష్టపడి గంట లైవ్ పెట్టినా సరే 10 నిమిషాలు కూడా యాడ్ అవ్వట్లేదు. ఇంకెప్పుడురా నాయనా నా ఛానెల్ మానిటైజేషన్ అయింది అనుకుంటారు. మెయిన్ రీజన్స్ అయితే ఇవే అండి. ఇంకా కొన్నున్నాయి. అవేంటంటే మనం ఏదైనా ఒక లాంగ్ వీడియో పెట్టేటప్పుడు గూడా లాంగ్ వీడియోలో మాక్సిమం ఏదైనా మ్యూజిక్ యూజ్ చేయకపోవడమే మంచిది. లాంగ్ వీడియోస్‌కి మ్యూజిక్ యూజ్ చేయకపోవడమే మంచిది. మ్యూజిక్ యూజ్ చేస్తే ఏమవుతదంటే దానికి కాపీరైట్ పడతదండి. మానిటైజేషన్ అయితే మానిటైజేషన్ పోతది. మానిటైజేషన్ అవ్వకపోతే కాపీరైట్ ఏస్తాడు. మళ్ళా ఆ కాపీరైట్ నువ్వు తీసుకోవాలంటే ఇంక తెలియని వాళ్ళు అసలకి ఇప్పటికి నా ప్రాబ్లమ్ ఏందంటే, నా బాధేందంటే, ఇప్పటికి కూడా కాపీరైట్ పడితే అసలు ఆ కాపీరైట్ ఎలా రిమూవ్ చేసుకోవాలో గూడా తెలియని వాళ్ళు చాలా మందున్నారు ఈ సమాజంలో. మీరు నమ్ముతారా? యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారు ఏదో సరదా కోసమో, టైమ్ పాస్ కోసమో. ఇప్పుడది బహుశా సీరియస్‌గా తీసుకుంటారు. ఎందుకంటే అందరి ఛానెల్ మానిటైజేషన్ అవుతున్నాయి. మనం గూడా ట్రై చేద్దామని.
కానీ ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వక, ఈ మ్యూజిక్ వల్ల ఒక పెండింగ్ పడి కాపీరైట్ ఉండడం వల్ల నీ ఛానల్‌లో కాపీరైట్ ఉంటే ఇంక వాడు నీకు మానిటైజేషన్ ఎలా ఆప్షన్ ఇస్తాడు? యూ ఆర్ అనేబుల్ టు ఎర్న్ మనీ అర్థమైందా? నీ ఛానల్‌లో కాపీరైట్ ఉన్నంత కాలం, వార్నింగ్ స్ట్రైక్ ఉన్నంత కాలం, కాపీరైట్ క్లెయిమ్ ఉన్నంత కాలం మీ ఛానల్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వదంటే అవ్వదు. ఇంకా ఒకటి క్లియర్‌గా చెప్తున్నానండి మీకు అందరికీ అర్థమయ్యేలా. షార్ట్ వీడియోస్ గూడా చాలామంది గ్రీన్ స్క్రీన్ వీడియోలు ఎవరి వీడియోలో పెట్టుకుంటారు. పెట్టుకోకపోవడమే మంచిదండి. సరే పెడుతున్నారు గదా! చాలామంది అంటే అది వాళ్ళ అదృష్టం అయ్యుండొచ్చు. ఏమైనా అయ్యుండొచ్చు. మరి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. మరి నువ్వు ఫేస్ చేస్తావా? హ్మ్. నువ్వు ఫేస్ చేస్తా, నేను ఎదుర్కుంటా, అయినా నాకు పర్లేదు, నా ఛానల్ పోయినా పర్లేదు అనుకుంటే పెట్టుకో. ఆల్రెడీ ఒక కాపీరైట్ ఉంది. నాకు ఇంకా 2 కాపీరైట్స్ పెడితే ఏమైతదో మీ అందరికీ తెలుసు. బట్ అది అలా అవ్వదులెండి. నా టాలెంట్‌తో నేను చేసుకోగలను. బట్ ఒక్కటండి, నా ఛానల్ మానిటైజేషన్ పోయినందుకు నాకైతే కొంచెం బాధగా ఉన్నా సరే, నేను మళ్ళీ అది తిరిగి తెచ్చుకుంటాను అనే నమ్మకం గూడా నాలో చాలా బలంగా ఉందండి. ఆహ్, సరే చూద్దాం ఏది ఏమవుతదో. అన్నిటికి ఆ పరమేశ్వరుడే ఉన్నాడు గదా! మనమైతే ఏ తప్పు చేయలేదు. మనం సమాజానికి ఉపయోగపడే వీడియోలే చేశాం గానీ, ఎప్పుడు ఏ రోజు గూడా వాళ్ళని బాధపెట్టి, వీళ్ళని బాధపెట్టి, ఒక మనిషి మనోభావాలనైతే నేను ఏ రోజు గూడా దెబ్బతీయలేదండి. చూద్దాం. అన్నిటికి ఆ శివయ్య ఆశీస్సులు నాతో ఉన్నంత కాలం నన్ను ఏ శక్తి గూడా వెనక్కి లాగలేదు. ఇది నేను నమ్మే సిద్ధాంతం. థాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్! శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. థాంక్ యూ సో మచ్.